వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. తుని జ్ఞానేశ్వరి కేసు మిస్టరీ కంటే కూడా ప్రమాదకరంగా మారింది మీడియా మిస్ఇన్ఫర్మేషన్. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం అందరినీ కలిచేస్తున్నటువంటి ఘటన ఏదైనా ఉంది అంటే అది ఖచ్చితంగా తునికి చెందినటువంటి చిన్నారి సుంకర జ్ఞానేశ్వరి అదృశ్యం కేసు. 2 ఏళ్ల పాప ఒక్కసారిగా కనిపించకుండా పోవటం, 10 రోజులు, 11 రోజులు, 13 రోజులు, 15 రోజులు, ఆఖరికి అంతకంటే ఎక్కువ సమయం గడిచినా ఎటువంటి స్పష్టమైనటువంటి క్లూ దొరకకపోవటం, ఇది సహజంగానే ప్రజల్లో తీవ్రమైనటువంటి ఆందోళన కలిగించే అంశం. 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు ఒకటే కోరుకుంటున్నారు, ఇవాళ పాప క్షేమంగా తిరిగి రావాలని. కానీ ఇక్కడ మరో ప్రమాదకరమైనటువంటి విషయం జరుగుతోంది మీడియాలో. పాప కోసం వెతుకుతున్నటువంటి సమాజాన్ని, ఆందోళనలో ఉన్నటువంటి కుటుంబాన్ని, ఆ తల్లిదండ్రులను, అట్లాగే నిజానిజాల కోసం ఎదురు చూస్తున్నటువంటి 2 తెలుగు రాష్ట్ర ప్రజలను. కొంతమంది సోషల్ మీడియా ఛానల్స్, అట్లాగే మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా ఇవాళ పెద్ద ఎత్తున తమ వ్యూస్ కోసం ఆ యొక్క కేసుని వాడుకోవడం మొదలుపెట్టాయి. కేసు కంటే పెద్ద సమస్యగా మారింది ఫేక్ థంబ్నెయిల్స్ వ్యవహారం. ఈ కేసు మొదలైనప్పటి నుంచి ఒక విషయం గమనిస్తే షాక్ అవ్వాల్సిందే. ప్రతిరోజు ఉదయం ప్రజలు ఫోన్ తీసుకొని మొదట చెక్ చేస్తున్నది ఏమిటి అంటే జ్ఞానేశ్వర్ దొరికిందా అనే విషయం. ఎందుకు అంటే ఇది రాజకీయ వార్త కాదు, సినిమా గాసిప్ అంతకన్నా కాదు, ఒక 2 ఏళ్ల చిన్నారి ప్రాణానికి సంబంధించినటువంటి విషయం. మానవత్వంతో అందరి ప్రజల్లో సహజంగా ఒక ఎమోషన్ ఉంటుంది. కానీ అదే ఎమోషన్ని కొందరు కమర్షియల్ యాంగిల్లో, వ్యూస్ కోణంలో మార్చేస్తున్నటువంటి ఒక పరిస్థితి. నిజంగా ఇవాళ పాప దొరికింది అని కొన్ని వీడియోల్లో, కాసేపట్లో ఇంటికి చేరుకోబోతోందని కొన్ని వీడియోల్లో, కొన్ని థంబ్నెయిల్స్ సీన్ కట్ చేస్తే ఆ వీడియోలో ఏమీ ఉండట్లేదు. ఇటీవల ఈ మధ్యకాలంలో కొన్ని యూట్యూబ్ ఛానల్స్ పెట్టినటువంటి థంబ్నెయిల్స్ చూస్తే నిజంగా సిగ్గుతో తలదించుకోవాలి. నిజంగా మనం మీడియాలో ఎందుకు ఉన్నామా, ఇటువంటి మీడియాలో ఎందుకు పనిచేసామా అన్న షాక్ అవ్వాల్సిందే. నిజంగా ఇవాళ ప్రజలు చీదరించుకునే పరిస్థితి వస్తుంది. వ్యూస్ వస్తున్నాయి అంటే రెచ్చిపోయి మరింత అగ్రెసివ్గా థమ్స్ పెట్టడం, రెచ్చిపోయి ఇటువంటి వార్తలు చేయటం. అరే, ప్రజలు ఇవాళ పాప దొరికిందేమో అన్న కోణంలో ఓపెన్ చేయగానే విషయం ఏమీ ఉండదు, మళ్ళీ మొత్తం సర్ది కబురే ఉంటుంది అందులో. ఇవాళ పోలీసులు, హోంశాఖ మంత్రిగా ఉన్నటువంటి అనిత కూడా స్పష్టంగా చెప్తున్నారు, ప్రజల్ని తప్పుదో పట్టించకండి, ఫేక్ వార్తలను స్ప్రెడ్ చేయకండి అని. కానీ ఇవాళ జ్ఞానేశ్వరి దొరికింది, 3 కిలోమీటర్ల దూరంలో లభించింది, గుర్తుపట్టలేనటువంటి స్థితిలో పాప ఉంది, పోస్ట్ మార్టం రిపోర్ట్లో సంచలనం అంటూ పెద్ద పెద్ద తాటికాయ అంత అక్షరాలతో థంబ్నెయిల్స్ పెట్టి ప్రజలు ఆశతో వీడియో ఓపెన్ చేసే స్థాయికి ఇవాళ మీడియా దిగజారిపోతుంది. ఆ థంబ్నెయిల్స్ తర్వాత కట్ చేస్తే లోపలికి వెళ్తే కొత్త సమాచారం లేదు, అదే పాత స్టోరీలు, పాత అప్డేట్లు, అవే ఊహాగానాలు. అంటే ప్రజల భావోద్వేగాలతో ఏ విధమైనటువంటి ఆటలు ఆడుతున్నారో స్పష్టంగా అర్థమవుతుంది. అసలు మీడియా బాధ్యత ఏమిటి? నిజంగా మీడియా పని ఏంటి? వాస్తవాలను చెప్పటం. కానీ ఇప్పుడు కొంతమంది చేస్తున్నటువంటి పని ఏంటి? వాస్తవాలు లేకపోతే వాస్తవాలు సృష్టించటం, అప్డేట్ లేకపోతే అప్డేట్లు ఉన్నట్లుగా చూపించటం. ఇది కేవలం జర్నలిజం ఫెయిల్యూర్ కాదు, మనుషుల జీవితాలతో ఆడుకునే అతి పెద్ద నెంబర్ గేమ్. మరి ఒక తల్లి తన కూతురు కోసం ఏడుస్తుందంటే మీరు పాప దొరికింది అని తప్పుడు థంబ్నెయిల్ పెడితే ఆ కుటుంబం ఏ స్థాయిలో ఉంటుందో ఆలోచన చేసుకున్నారా ఒక్కసారైనా? ఒకసారి క్షుద్ర పూజలు, చేతబడులు, అమావాస్య కథనాలు, ఇక్కడ నిజంగా విషయం మరింత దారుణంగా మారిపోతుంది. కొన్ని ఛానళ్ళు కేసును వదిలేసి క్షుద్ర పూజల కథలు మొదలు పెడుతున్నాయి. అమావాస్య రాత్రి బలి అంటున్నారు, చేతబడులు, క్షుద్ర పూజలు, బలి కోసం కిడ్నాప్ అని, ఇలా ఏది పడితే అది ఆధారం లేకుండా వండి వార్చడం కథనాలను. ఇక్కడ మనం ఒక విషయం గుర్తుంచుకోవాలి, పోలీసులు ఇప్పటి వరకు ఎక్కడ కూడా క్షుద్ర పూజల కోణం కానీ ఇక అధికారికంగా చెప్పనటువంటి దాఖలాలు ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో సోషల్ మీడియాతో పాటుగా మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా ఇటువంటి ఊహాగానాలు నడపడంలో పరుగులు పెడుతోంది. నిజంగా దర్యాప్తుకు కూడా తప్పుదారి పట్టించే ప్రమాదం కూడా లేకపోలేదు ఇటువంటి కథనాలు. మరి నిజంగా పెంపుడు కుక్క మరణం, దానికి సంబంధించినటువంటి వాస్తవాలు ఏంటి, ఊహాగానాలు ఏంటి? ఈ కేసులో అత్యంత చర్చగా మారినటువంటి అంశం కుక్క పాప సంబంధించినటువంటి ఎమోషనల్ బాండింగ్. నిజంగా జ్ఞానేశ్వర్ తోటి వెళ్ళినటువంటి పెంపుడు కుక్క మొదట అందరూ ఏమనుకున్నారు, ఆ కుక్కనే కేసులో కీలక సాక్ష్యం అని భావించారు. అందుకే పోలీసులు, ఉన్నతాధికారులందరూ కూడా దానికి GPS కట్టి ట్రాకింగ్ మొదలుపెట్టారు. ఆ కుక్కకు సంబంధించినటువంటి కదలికలు అది ఎక్కడికి వెళ్తుందో కూడా గమనించారు. అది దాని తర్వాత ఆ కుక్క చనిపోయింది. అక్కడితో ఆగకుండా సోషల్ మీడియాలో కొత్త కథనాలను సృష్టించడం మొదలుపెట్టారు. కిడ్నాపర్లు విషం పెట్టారని, సాక్ష్యాన్ని తొలగించారని, ఎవరో చంపేశారని, ఇట్లా ఇప్పటి వరకు
దానికి సంబంధించినటువంటి ఆధారాలు అధికారికంగా ఫోరెన్సిక్ నివేదిక కూడా లేకుండా అన్ని ఊహాగానాల్ని థంబ్నెయిల్స్లో ఫేక్గా పెట్టి ప్రజల ముందు పెడుతున్నారు. సడన్గా ఇవాళ ర్యాబీస్ కోణం కూడా తీసుకొస్తూ ఉన్నారు చర్చల్లోకి. ఎందుకు? ఇక్కడ ఈ వీడియోలో మాట్లాడుతున్నటువంటి వ్యక్తి ఒకసారి చూడండి. కుక్కల్ని నేను ఆల్మోస్ట్ తెలిసిన దగ్గర నుంచి నేను కుక్కల్ని పెంచుకుంటున్నాను. సో ఒక కుక్కకి ర్యాబీస్ సోకితే ఎలా బిహేవ్ చేస్తుంది, నార్మల్ కుక్క ఎలా ఉంటుంది, ర్యాబీస్ వచ్చిన కుక్క ఎలా ఉంటుందని ఒక ఆల్మోస్ట్ ఒక 30 years నాకు ఎక్స్పీరియన్స్ ఉందన్నమాట. ఓకే. నా చిన్నతనం నుంచి రీసెంట్ లాస్ట్ మంత్ వరకు కూడా పిచ్చి కుక్కలు అంటే పిచ్చి కుక్కను చూస్తే నేను చెప్పేసేయగలను దానికి ర్యాబీస్ వచ్చింది అనేది. నేను జస్ట్ ఒక 1 minute లో అబ్జర్వ్ చేసి చెప్పేసేయగలను. కుక్కకి ర్యాబీస్ వచ్చింది ఎలా చెప్తానంటే దాని బిహేవియరే. సో నేను కొన్ని చోట్ల సోషల్ మీడియాలో ఈ వీడియోకి సంబంధించి ఆర్టీవీ వాళ్ళు కానివ్వండి, కొంతమంది ఛానల్స్ చాలా ఐ డ్రీమ్ వాళ్ళు కానివ్వండి, కొంతమంది ఇండివిజువల్ గా తుని న్యూస్ అని వీటిలో పెడుతుంటే నేను పోస్ట్ చేస్తున్నాను మెసేజ్. మీకు ఎవరికి అర్థం కావట్లేదు ఆ కుక్కకి ర్యాబీస్ వచ్చింది, దయచేసి మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. దాని సొల్లు అంటే సలాగా మీ ఓపెన్ వూండ్స్ కి టచ్ అయినా గానీ అది చాలా డేంజర్. చూసారు కదా ఆయన ఏమంటున్నారు? ఇక్కడ ర్యాబీస్ అంశాన్ని తెర మీద తీసుకొస్తున్నారు. అతని వాదన ప్రకారం ఆ కుక్క ప్రవర్తనలో ర్యాబీస్ లక్షణాలు కనిపించాయని, అందుకే అది అగ్రెసివ్గా మారిందని, తర్వాత మరణించిందని ఆయన చెప్తూ ఉన్నాడు. కానీ ఇది కూడా అధికారిక నిర్ధారణ కాదు. ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్ వచ్చిన తర్వాత మాత్రమే నిజం తెలుస్తుంది. నిజం నిప్పు లాంటిది ఖచ్చితంగా బయటపడుతుంది. ఇక్కడ బాధ్యతాయుతమైనటువంటి జర్నలిజం అంటే ఇది కాదు. కానీ చాలామంది ఏమంటున్నారు? పాయిజన్ ఇచ్చి చంపేశారు, పాపపై బెంగతో చనిపోయింది, కుక్కకు పాపతో సంబంధం లేదు, గుడి వద్ద సీసీ కెమెరాల్లో కూడా పాప కనిపించింది, అదే ఆఖరి చివరి చూపు అంటూ ఆందోళనగా పాప కోసం వెతుకుతోంది అని ఎక్కడ కూడా ఖచ్చితంగా ఆధారాలు అధికారికంగా లేవు. కానీ వీళ్ళు మాత్రం ఖచ్చితంగా చూసినట్టుగా చెప్తున్నారు. అదే అతిపెద్ద సమస్య. అయితే చిన్నారి జ్ఞానేశ్వర్ కేసులో ప్రజల్ని తప్పుదో పట్టిస్తున్నటువంటి నేపథ్యంలో మీడియా ఇవాళ విలువలు దిగజార్చడంలో కాకుండా ప్రజల్లో పూర్తి స్థాయిలో గౌరవ మర్యాదలను కూడా కోల్పోతున్నారు. ఇవాళ ప్రజలు హేయ భావంతో చీదరించుకుంటున్నారు. ఒకసారి ఇన్ఫ్లుయెన్సర్గా ఉన్నటువంటి ఆది మాటలు వినండి. పెంట తినండి, దొంగలమ్మిడి పోయి పెంట కొంచెం తిన్నా కూడా మీకు బుద్ధి వస్తుందేమో. వీళ్ళు అసలు కడుపుకి అన్నం తింటున్నారా లేకుంటే పెంట తింటున్నారా అన్నట్టుగా అనిపిస్తుంది. ఈ తమ్ముళ్ళు చూడండి. జాహ్నవి అనే పాప తప్పిపోయి ఇప్పటికి 12 రోజులైతే ఆ పాప దొరకలేదని తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ యూట్యూబ్ ఛానల్స్, ఇన్స్టాగ్రామ్ లో ఆ పాప దొరికిందేమో అనేసి చూస్తా ఉంటే ఈ వ్యూస్ కోసం పెంట తినే ఈ కొన్ని మీడియా ఛానల్స్, యూట్యూబ్ ఛానల్స్ నోటికి ఏదొస్తే ఆ తమ్ముళ్ళు, అరే ఆ పాప బతికిందా లేకుంటే ఏమైంది, దొరికిందా లేదని జనాలు ఆశగా చూస్తుంటే కొండచిలువ అంటారు, దొంగలు అంటారు, కిడ్నాపర్లు అంటారు, చెరువులో పడి చచ్చిపోయింది అంటారు, మళ్ళా లాస్ట్ లో క్వశ్చన్ మార్కు ఆశ్చర్యార్థకాలు పెట్టి జనాలను ఎర్రిపప్పలు చేయాలని చూస్తున్నారా? ఎంత సెన్సిటివ్ ఇష్యూ ఇది. ఇంగిత జ్ఞానం ఉందా? నీ ఇంట్లో ఆ మీడియా ఛానల్స్ ఎవరైతే ఫేక్ తమ్ముళ్ళస్ పెట్టి వస్తున్నారో, మీ ఇంట్లో చిన్న పాప అలా తప్పిపోయి ఉండుంటే ఎవడైనా ఇలా ఫేక్ తమ్ముళ్ళు పెడితే మీరు ఎంత కంగారు పడతారా ఎదవల్లారా? పెంట తినండి, దొంగలమ్మిడి పోయి పెంట కొంచెం తిన్నా కూడా మీకు బుద్ధి వస్తుందేమో. దయచేసి క్షమించండి. మనస్ఫూర్తిగా 2 బిడ్డలు ఉన్న తండ్రిగా నాకు పచ్చి కోపం వస్తుంది. మీ బతుకులు జడ ఎడ దూకి సావండ్రా. నిజంగా దర్యాప్తులో చాలా ముఖ్యమైనటువంటి అంశాలు ఉన్నాయి. ఇప్పుడు సోషల్ మీడియాలో వస్తున్నటువంటి ఊహాగానాలు పక్కన పెడితే వాస్తవంగా కేసులో ముఖ్యమైనటువంటి అంశాలు ఏంటంటే, ఇక్కడ ఐరన్ ఫెన్సింగ్ దగ్గర దొరికినటువంటి ఆనవాళ్ళు, అంటే పాప జుట్టు, కుక్కకు సంబంధించినటువంటి వెంట్రుకలు, కొన్ని ఫింగర్ ప్రింట్స్, ఇవి దర్యాప్తులో చాలా కీలకంగా మారే అవకాశాలు ఉంటాయి. అట్లాగే 15 నిమిషాలకు సంబంధించినటువంటి పాప కనిపించకుండా పోయినటువంటి మిస్టరీ, తర్వాత మొదటి 15 నిమిషాల కాలాన్ని పోలీసులు అత్యంత కీలకంగా ఇవాళ అనాలిసిస్ చేస్తూ ఉన్నారు. ఎందుకు అంటే ఆ సమయంలోనే ఏం జరిగింది, ఏమి అయి ఉండవచ్చు అనేది చాలా క్లుప్తంగా తీస్తూ ఉన్నారు. సీసీటీవీ కెమెరాలకు సంబంధించినటువంటి పరిశీలన జరుగుతోంది గ్రామ పరిసరాల్లో. అట్లాగే పెద్ద ఎత్తున టవర్ డంప్ డేటాను కూడా పోలీసులు పరిశీలన చేస్తున్నారు. ఆ సమయంలో ఈ సెల్ ఫోన్ పరిధిలో ఎన్ని ఫోన్లు ఎవరెవరు మాట్లాడారు, ఎవరితో మాట్లాడారు అనే కనెక్షన్స్ కూడా ట్రేస్ చేస్తూ ఉన్నారు. ఇక అట్లాగే కిడ్నాప్ కోణం, మొదట్లో కిడ్నాప్ అనుమానాలు బలంగా వినిపించినటువంటి నేపథ్యంలో, కానీ దాని తర్వాత పోలీస్ వర్గాల సమాచారం ప్రకారం పాప స్వయంగా నడుచుకుంటూ వెళ్ళినట్లుగా కొన్ని ఆధారాలు సీసీ కెమెరాల్లో ఆనవాళ్లు కనిపించాయి. కాబట్టి దర్యాప్తు ఇంకా ఓపెన్ గానే ఉంది. ఎటువంటి ఫైనల్ కన్క్లూజన్ కి పోలీసులు ఇప్పటిదాకా రాలేదు. మరోవైపు ఎస్డిఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా అతి పెద్ద సర్చ్ ఆపరేషన్, థర్మల్ స్కానర్స్, డ్రోన్స్ తోటి కూడా సర్చ్ ఆపరేషన్ చేశారు. అయితే జ్ఞానేశ్వరి కేసు ఒక చిన్నారి అదృశ్యమైనటువంటి కేసు మాత్రమే కాదు, ఇది నిజంగా డిజిటల్ యుగంలో మిస్ఇన్ఫర్మేషన్ ఎంత ప్రమాదకరమో చూపించింది. ఈ ఘటన ఉదాహరణగా మనకు చెప్తోంది. ఒకప్పుడు వదంతులు గ్రామానికే పరిమితం అయ్యేవి,
రూమర్స్ పెద్ద ఎత్తున స్ప్రెడ్ అయ్యేవి కాదు. ఇప్పుడు ఒక ఫేక్ థంబ్నైల్, ఒక ఫేక్ వీడియో, ఒక ఫేక్ పోస్ట్ లక్షల కోట్ల మందిని 2 తెలుగు రాష్ట్రాలను కూడా తప్పుదోవ పట్టిస్తోంది అని స్పష్టంగా అర్థమవుతుంది. చివరిగా జ్ఞానేశ్వరి కేసులో అందరికీ ఒకే కోరిక, పాప సురక్షితంగా తిరిగి రావాలని. కానీ అంతే ముఖ్యమైనటువంటి మరో విషయం కూడా ఉంది, నిజం నిప్పులాగా బయటికి రావాలని. మరి ఆ సత్యాన్ని వెతికే సమయంలో మన సమాజం కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సినటువంటి సందర్భం. ప్రతి యూట్యూబ్ థంబ్నైల్, ప్రతి డిజిటల్ మీడియా, నేషనల్ మీడియా ఛానల్స్లో వచ్చే ప్రతి వార్త నిజం కాదు, ప్రతి వైరల్ వీడియో సమాచారము కాదు, ప్రతి ఊహాగానము ఎంక్వైరీ కూడా కాదు. ఒక చిన్నారి అదృశ్యం వెనుక ఉన్నటువంటి నిజం కనుక్కోవడం ఎంత ముఖ్యమో ఆ నిజాన్ని వక్రీకరించకుండా కాపాడటం కూడా అంతే ముఖ్యమైనటువంటి బాధ్యత. కాబట్టి ఖచ్చితంగా జ్ఞానేశ్వరి విషయంలో సర్చింగ్ ఆపరేషన్ కొనసాగాలి, కానీ నిజం బయటపడాలి. అట్లాగే ఆ అమ్మాయి క్షేమంగా తిరిగి రావాలని మనము కోరుకుందాం. సో ఖచ్చితంగా ఈ మొత్తం వీడియో చూసిన తర్వాత మీకేం అర్థమవుతుంది, మీ అభిప్రాయాల కింద నా కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.